నిన్నటి దినం మన టీడీపీ నాయకుడు కిరణ్ గారు మాట్లాడిన మాటకు మేము నిరసనగా ఈరోజు చించోక్ పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది. నాయకుడికి మేమేం చెప్తామంటే నాయకులు కావాలంటే తిడితేనే నాయకులు కారు. మీకు ఒకే ఒక మాట, మహిళలను మీరు కించపరిచినారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యను విమర్శిస్తూ చెడ్డ మాటలు మాట్లాడినారు. దానికి నిరసనగా మేము కేసు పెట్టాము. కానీ ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నాను. అందరికీ నమస్కారము. కృష్ణవేణి, స్టేట్ జాయింట్ సెక్రటరీ. నా పేరు కృష్ణవేణి. మానవత్వం మంట కలిసిపోయింది అనుకుంటా. ఒక మాజీ సీఎం కోడలు, ఒక మాజీ సీఎం వైఫు భారతమ్మ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ అనే వాడికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నీలాగా సంస్కారం లేకుండా మమ్మల్ని మా పార్టీ లేదు. మాకు సంస్కారం, నీతి, నిజాయితీగా మా పార్టీలో చేర్పించినాడు మా జగనన్న. మా జగన్మోహన్ రెడ్డి గారి విలువలు, విశ్వసనీయతలు ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనసున్న మహారాజు. అలాంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి భార్యని పట్టుకొని ఏ పాపం ఆమె రాజకీయాలలో ఉందా? ఆమె రాజకీయాలకు అతీతం ఉందా? ఏమన్నా మీ రాజకీయాలలోకి ఆమె ఏమన్నా వస్తుందా? ఒక ఆడమనిషిని ఇంత నీచంగా మాట్లాడేదానికి మీకు మనసు ఎలా ఒప్పిందని కోరుతున్నాను. ఈరోజు క్షమాపణ కోరుకుండేది మేము క్షమించరాని నేరం అది. ఎవరైనా తల్లైనా, చెల్లైనా, అక్కైనా, ఎవరైనా ఆడవాళ్ళే. ఈ రకమైన రాక్షస పాలనలో ఇలాంటి దుష్ట గ్రహాలు ఉంటాయని మేము ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. భారతమ్మకు తగిన న్యాయం చేయాలని, ఆ మహాతల్లిని, సీతాదేవి లాంటిది మహాతల్లి, అంతటి ఆమెను మీరు తూనలాడినారంటే ఈయన మీకు మానవత్వమే లేదనుకుంటున్నాము. మీకు అసలు ఈ సభ్య సమాజంలో మనం ఉన్నామా అనిపిస్తుంది. మానవత్వం లేని, మకుటం లేని మహారాజు కోడలామ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈ రాష్ట్రంలోని, దేశంలోని చరిత్ర లేని తిరగరాసిన మహానుభావు కోడలామ భారతమ్మ. మా భారతమ్మ జోలికి వస్తే ఎవరినైనా మేము సహించేది లేదని దీన్ని ఉపేక్షించమని కోరుచున్నాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ని మాట్లాడిన వ్యక్తి పైన మేమందరం, మా మహిళలు, మా కార్యకర్తలు అందరూ కలిసి చిన్నచౌక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మేము రిసీవ్డ్ కాపీ కూడా మేము తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకు కేసు పెట్టి కడపకు కూడా మేము తీసుకొస్తే మా కార్యకర్తలందరూ కూడా అతన్ని ఉమ్మాలని అనుకుంటున్నారు. మహిళలను చాలా శోభపెట్టేట్టుగా మాట్లాడినాడు. ఆ మనిషిని ఖచ్చితంగా కడపకు కూడా పంపించాలా. అరెస్ట్ చేసి మాయమాటలు చెప్పి మీరు అక్కడ రిమాండ్కి ఒకరోజు పంపించి అతన్ని రిలీజ్ చేసుకునేదని కాదు. ఆ మనిషిని ఖచ్చితంగా తగు శిక్ష వేసి జైలుకు పంపించాలా. ఎందుకంటే ఈరోజు మా మీద చిన్నదాన్ని పట్టుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా కానీ దాన్ని విడిచిపెట్టకుండా మీరు పట్టుకున్నప్పుడు, ఈరోజు మీ పార్టీ కార్యకర్త మీకు తెలియకుండా ఈ పని అయితే చేయలేదు. మీ అందరికీ తెలిసేట్టుగా చేసినారు. మేము ఎక్కడ అన్ని ఊర్లలో అతని మీద కేసులు పెడతామో అని నామినల్గా మీరు ఆ అబ్బాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నామినల్ అనేది ఖచ్చితంగా జ్యుడిషియల్లో ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. నిన్న కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లలో కిరణ్ చేబ్రోలు అనే అతను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఆడవాళ్లే చెప్పుకోలేని విధంగా అంత అసభ్యకరంగా మాట్లాడారు. ఒక మహిళని అంత అసభ్యకరంగా చిత్రీకరించడానికి కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఏమైనా పాత పగల, కక్షలా, లేకపోతే బంధుత్వం ఉందా? ఎటువంటి బంధుత్వము లేదు, పాత పగలు లేవు, కక్షలు లేవు. కానీ ఎందుకు మాట్లాడారు? దాని వెనకున్న మోటివేషన్ ఏమో ఎవరికీ అర్థం కావడం లేదు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలకే అట్లా జరుగుతూ ఉంటే అణగారిన వర్గాల వారికి ఎట్లా ఉండాలి? న్యాయం జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. న్యాయం జరిగే పద్ధతి ఎక్కడా కనిపించడం కూడా లేదు. కానీ ఆమె ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎంత అంటే, ఒక మహిళనే కాదు, వారి పిల్లలను కూడా, వారి పుట్టుకను కూడా ప్రశ్నార్థకంగా మాట్లాడే వ్యక్తులని కఠినాతి కఠినంగా శిక్షించాలి. వాళ్ళకి శిక్ష పడే వరకు మేము ఖచ్చితంగా పోరాడతాము. ఇక్కడి నుంచి ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి, నేషనల్ మహిళా కమిషన్ వాళ్ళకి,
ఒకవేళ ఏపీలో కమిషన్, మహిళా కమిషన్ పని చేయకపోయినా, హ్యూమన్ రైట్స్ అనే వాళ్ళు పని చేయకపోయినా, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకే కంపల్సరీ మేము కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగే వరకు, రేపటి రోజు ఇంకొక మహిళని మాట్లాడాలంటే ఆలోచించి, అరే ఎందుకు మాట్లాడాలి? ఆ వైఎస్ భారతిరెడ్డి గారు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారా? లేదు. పోనీ పిల్లలు ఏమన్నా వచ్చారా? రాజకీయం గురించి ఎప్పుడైనా వాళ్ళేమన్నా ఈ రాజకీయ ఫలాని వాళ్ళని రాజకీయ విమర్శలు చేశారా? లేదు. అటువంటి వాళ్ళని మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటున్న వాళ్ళని తీసుకొని వచ్చి నడి రోడ్లో నిలబెట్టడం ఇది సబబైన పద్ధతి కాదు. తక్షణంగా ఆ కిరణ్ చేబ్రోలు అనే అతన్ని అరెస్ట్ చేయాలి. అతనికి కఠినంగా శిక్ష అయితే పడాలి. రేపటి రోజు శిక్ష పడని ఇదిలో ఉంటే మేము ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కి అండ్ నేషనల్ కమిషన్, మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారి మీద ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఎంతో దారుణంగా సర్వసభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఆమెను, ఆమె పిల్లలను, ఆమె కుటుంబాన్ని ఎంతో నీచంగా చిత్రీకరిస్తూ మాట్లాడాడు. ఇది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఏదైనా రాజకీయాలు ఉంటే రాజకీయం వరకే మాట్లాడాలి, కానీ ఒక మహిళను నీచంగా మాట్లాడడము, ఆమెకు సంబంధించి ఆమె పిల్లలను కూడా, ఆమె కుటుంబాన్ని కూడా రోడ్డుకి ఇచ్చినట్లుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి, అసలు ఎందుకు పనికిరాని ఒక విధవ మాట్లాడుతుంటే ఆ వ్యక్తి మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు అనేటివి తీసుకోవట్లేదు. అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. లేదంటే దీని మీద మేము కేంద్ర స్థాయిలో ఎక్కడైతే మహిళా కమిషన్ ఉందో వాళ్ళకు కూడా ఫిర్యాదు చేస్తాము. అలాగే భారతిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆమె గొప్ప సేవామూర్తి. ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులను అందించినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం మీదనే అంత దారుణంగా అతను చెప్పుకోలేని భాషలో మాట్లాడుతున్నాడంటే సాధారణ మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఇటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ కిరణ్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేయాలి. ఇటువంటివి మళ్ళా పునరావృతం కాకుండా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కడపలో ఈరోజు సైబర్ క్రైమ్ వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే